హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రియేటివ్ వీడియోస్ ఆర్ఎస్. సో ప్రీవియస్ చాప్టర్లో మనం లాంగ్వేజ్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఇప్పుడు లాంగ్వేజ్, అందులో ఎస్పెషల్లీ మనం నేర్చుకోబోయేది సి లాంగ్వేజ్. ఈ సి అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. దీన్ని 1970స్లో క్రియేట్ చేశారు. ఎవరు అంటే అది డెన్నిస్ రిచ్. డెన్నిస్ రిచ్ అనే క్యాండిడేట్ దీన్ని డెవలప్ చేశాడు. ఇందులో ఇప్పుడు 1970s. సో దీని యొక్క కాన్సెప్ట్స్ ఏంటంటే, అంటే లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటంటే, మెయిన్గా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. లాంగ్వేజ్ వల్ల యూజ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే కంప్యూటర్లో కంప్యూటర్లో ఏం డెవలప్ చేయాలి? సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాలంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు నేర్చుకున్న లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దట్ మీన్స్ లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ తయారు చేసుకునే ఫెసిలిటీ. ఎలాంటివి? అవి కూడా కొత్త సాఫ్ట్వేర్స్, అంటే రీసెంట్, అంటే న్యూ, కొత్తగా మనం ఏదైనా సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే కంప్యూటర్లో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అందులో సి లాంగ్వేజ్. చూడండి ఫ్రెండ్స్, జనరల్గా అంటే జనరల్గా ఇన్ అవర్ వర్డ్స్లో మామూలుగా తెలుగు అండ్ ఇంకా హిందీ, ఇంగ్లీష్, ఇలా నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? సపోజ్ మనం తెలుగు తీసుకుందాం, అలా ఇంగ్లీష్ తీసుకుందాం. ఇంగ్లీష్లో ఫస్ట్ ఏం నేర్చుకోవాలి ఫ్రెండ్స్? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, అంటే ఇవన్నీ ఏంటి? A2 అప్ టు డాష్ డాష్ జెడ్ వరకు. ఇవన్నీ కూడా మనం అంటాం ఆల్ఫాబెట్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఆల్ఫాబెట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసుకొని వర్డ్స్ తయారు చేయాలి. మళ్ళీ ఆ వర్డ్స్ అన్ని కలిపి ఒక స్టేట్మెంట్. మనం ఏమంటాం? మనం మామూలుగా వర్డ్స్ అంటాం, దట్ ఈస్ లైన్స్ అంటాం. సో వాటిని స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఒక పేరాగ్రాఫ్ అన్ని కలిపి ఒక పేజ్. ఈ పేజెస్ అని కలిపి ఒక బుక్. అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే, ఇంగ్లీష్ ఫైనల్ మన కాన్సెప్ట్ ఏంటి? ఇంగ్లీష్ నేర్చుకొని ఒక బుక్ని రాయాలి లేదా చదవాలి అంటే కంపల్సరీ ఫస్ట్ ఏం నేర్చుకోవాలి ఫ్రెండ్స్? ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. సేమ్ ఇదే మేనర్లో మనకి లాంగ్వేజ్, కంప్యూటర్లో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే అందులో కూడా ఏబీసీ లాగానే అందులో కూడా ఏమంటామంట? వాటిని డేటా సెట్ అంటాం. ఈ డేటా సెట్లో మన సి లాంగ్వేజ్లో, సి లాంగ్వేజ్ అంటే మనం నేర్చుకునే ఈ సి లాంగ్వేజ్లో డేటా సెట్ ఉంటుంది. క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అండ్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. ఇవన్నిటిని కూడా ఏమంటామంటే క్యారెక్టర్ డేటా సెట్ అంటాం. అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ని క్యారెక్టర్ డేటా సెట్ అంటాం. నెక్స్ట్ ఈ డేటా సెట్లోనే ఇంకా మనకి ఏముంటాయంటే న్యూమరిక్స్, అంటే నెంబర్స్ క్రియేట్ చేయాలి. సో అంటే కంపల్సరీ న్యూమరిక్స్ నేర్చుకోవాలి. న్యూమరిక్స్ ఏమేమి ఉంటాయంటే 0 to 9, ఓన్లీ 10 డిజిట్స్. అంటే వీటితో మనం నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్స్ క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటాయి. సో అవి న్యూమరిక్స్. అండ్ వీటితో పాటుగా సమ్ సింబాల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్లస్ మైనస్. సో ఇక్కడ ఆస్టరిస్టిక్ని, ఇది స్టార్ సింబల్ అంటాం. జనరల్గా దీన్ని మల్టిప్లికేషన్గా యూజ్ చేస్తాం. అంటే ఏ ఇంటూ బి అని రాయాలి అంటే ఏ స్టార్ బి అని రాయాలి. సో మల్టిప్లికేషన్. అండ్ ఇంకా డివిజన్ అండ్ పర్సంటేజ్, ఎక్స్క్లమేషన్ మార్క్, @ యాష్, డాలర్, పర్సెంట్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ సింబాల్స్ ఉంటాయి. సో వీటి గురించి ఫ్రెండ్స్ మనం ఫర్దర్లో నేర్చుకుంటూ ఉంటాం. సో ఇందులో లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఓకే, ఈక్వల్ టు అండ్ స్టార్, ఓకే ఫ్రెండ్స్, అండ్ మైనస్, ఓకే, అండర్ స్కోర్ ఆర్ పైప్ సింబల్ అండ్ యాంపర్సన్, అండ్ ఆపరేటర్. సో ఇలా అండ్ సింబల్. సో ఇలా నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. సో ఇవన్నిటి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా. అంటే వీటిని యూజ్ చేసే మనం ఏం చేస్తాం? సేమ్ మనం మామూలుగా ఇంగ్లీష్లో అయితే ఏబీసీలు నేర్చుకుంటాం. ఆ తర్వాత ఏబీసీలని యూజ్ చేసి వర్డ్స్ని తయారు చేస్తూ ఉంటాం. అంటే సి లాంగ్వేజ్లో ఏం చేయాలి మనం ఇప్పుడు? ఈ డేటా సెట్లు ఏమేమున్నాయి ఫ్రెండ్స్? మనకి డేటా సెట్లో క్యారెక్టర్ డేటా సెట్ ఉంది, న్యూమరిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఏమంటాం? సింబాల్స్. సో ఈ సింబాల్స్తో మనం డేటా అనేది, దట్ ఈస్
వర్డ్స్ అనేది క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ. బట్ మామూలుగా అయితే మనం ఇంగ్లీష్లో అయితే వర్డ్స్ అంటాం, ఇక్కడ సి లాంగ్వేజ్లో అన్నీ కూడా టోకెన్స్ అంటాం వీటిని. అంటే వర్డ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, వెరాస్ టోకెన్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా సెట్ అంతా కలిసి ఏమంటాం టోకెన్స్ ఫ్రెండ్స్. సో ఈ టోకెన్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. సో టోకెన్స్ అంటే సి లాంగ్వేజ్లో టోకెన్ అంటే జనరల్గా ఒక వర్డ్ అనమాట. అంటే మనకి సి లాంగ్వేజ్లో ఏమైతే వర్డ్స్ అవపడతాయో ఆ వర్డ్స్ అన్నిటిని కూడా టోకెన్స్ అని పిలుస్తాం. సో టోకెన్స్లో ఇందులో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కీవర్డ్స్. కీవర్డ్ అంటే దీన్నే అంటాం రిజర్వ్డ్ వర్డ్. అంటే రిజర్వ్ చేసి ఉంటాయి, అంటే ఫిక్స్ చేసి ఉంటాయి. సో వాటిని రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం. నెక్స్ట్ ఇందులోనే ఇంకోటి ఉంటుంది ఐడెంటిఫై, అండ్ ఇందులోనే కాన్స్టాంట్స్. నెక్స్ట్ ఇంకా ఇందులోనే స్పెషల్ సింబాల్స్, అండ్ లాస్ట్ వన్ ఆపరేటర్స్. ఇవి ఫ్రెండ్స్ అంటే టోటల్ సిలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకెన్స్. మన జనరల్గా ఇంగ్లీష్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అందులో కొన్ని వర్బ్స్ అంటాం, కొన్నేమో ఫ్రేజెస్ అంటాం, కొన్నేమో అడ్వర్బ్స్ అంటాం, కొన్ని అడ్జెక్టివ్ అంటాం, కొన్ని నౌన్స్ అంటాం. సో డిఫరెంట్ సేమ్ యాజ్ ఇక్కడ కూడా సి లాంగ్వేజ్లో కూడా టోకెన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కీవర్డ్ ఫ్రెండ్స్. సో కీవర్డ్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్. అంటే మనకు జనరల్గా అయితే ఇంగ్లీష్లో రిజర్వ్ వర్డ్స్ ఉంటాయి. సపోజ్ పెన్ అని, బుక్ అంటే డిక్షనరీలో ఉండే వర్డ్స్ అన్నిటి కూడా ఏమంటాం రిజర్వ్డ్ వర్డ్స్. ఆ రిజర్వ్ వర్డ్స్ ఉంటేనే మనం ఏదైనా సెంటెన్స్ అనేది ఫామ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ కూడా రిజర్వ్ వర్డ్స్ అంటే ఈ రిజర్వ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసే మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి. అంటే రిజర్వ్ వర్డ్స్ ఆర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ సి ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి అంటే కంపల్సరీగా కీవర్డ్స్ యూజ్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్ ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా మనం ఎలా టైప్ చేయాలి అంటే లోయర్ కేస్, అంటే అన్నీ కూడా లోయర్ కేస్ అంటే చిన్న ఏబీసీలు మాత్రమే టైప్ చేసుకుంటూ వెళ్ళాలి, కీవర్డ్స్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్. సో లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అన్నీ కూడా స్మాల్ లెటర్స్ చేయాలి. సో అందుకే సీన్ ఏమంటామంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ బికాజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, టోటలీ కీవర్డ్సే యూజ్ చేస్తున్నాం. సో ఈ టోటల్ కీవర్డ్స్ ఎన్ని ఉంటాయంటే ఇందులో సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్. ఈ 32 కీవర్డ్స్తోనే మనం యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటాయి. అండ్ అన్ని కీవర్డ్స్ కూడా ఎలా రాయాలి ఫ్రెండ్స్, లోయర్ కేస్లోనే రాయాలి. సో లోయర్ కేస్ మీన్స్ మనకు కావాల్సిన అన్నీ కూడా లోయర్. ఫ్రెండ్స్ లోయర్ కేస్ అంటే చిన్న లెటర్స్, అంటే ఏబిసి ఏబిసిడి ఇవన్నీ కూడా ఇలా స్మాల్ లెటర్స్లోనే టైప్ చేయాలి. అంటే ఆ కీవర్డ్ ఫార్మేషన్ అనేది లోయర్ కేస్లోనే ఉండాలి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి. ఒకటేమో ఐఎన్టీ ఇంట్ అని, ఇంకోటి క్యార్ అని, ఇంకోటి ఫ్లోట్ అని, అండ్ డబల్, నెక్స్ట్ వైల్, డూ, ఫర్, ఇలా నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ టోటల్లీ 32 కీవర్డ్స్ ఉంటాయి. సో అన్ని కీవర్డ్స్ని కూడా కంపల్సరీ లోయర్ కేస్లో రాయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకటి లోయర్ కేస్లో ఎందుకు రాయాలి. సో లోయర్ కేస్ ఎందుకు రాయాలి అంటే మనకి కంప్యూటర్లో అంటే కంప్యూటర్ అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్ అంటే 0 and 1. సో ఇవి రెండు మాత్రమే అర్థమవుతాయి. సో ఇక్కడ క్యాపిటల్ ఏకి యాస్కీ కోడ్ ఇచ్చారు, ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో మనం. యాస్కీ కోడ్ 65 అండ్ ఇంకోటి స్మాల్ ఏకి ఏమో 97 ఉంటుంది. అంటే 97 అనే వర్డ్ నెంబర్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకి స్మాల్ ఏగా ట్రీట్ చేసిన సిస్టమ్. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఏ. అంటే ఏ అనేది క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్కి సమానం కావు. సో అందుకే కంపల్సరీ కీవర్డ్స్ అన్నీ కూడా లోయర్ కేస్లోనే టైప్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ అబౌట్ కీవర్డ్స్. నెక్స్ట్ ఐడెంటిఫైర్స్. మనకి జనరల్ ఇంగ్లీష్లో అయితే నౌన్స్ ఉంటాయి. నౌన్స్ మీన్స్ నామవాచకం. సో అంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకునే వాటిని ఏమంటాం నౌన్స్. ఇక్కడ కూడా మనం ఓన్గా నేమ్స్ క్రియేట్ చేస్తే వాటిని ఏమంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ఐడెంటిఫైర్స్. సో ఈ ఐడెంటిఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ వేరియబుల్. So variable means we can store the data.
ఆ డేటా ఇచ్చిన డేటాని స్టోర్ చేయాలి అంటే కంపల్సరీ ఐడెంటిఫైస్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఐడెంటిఫైస్ కూడా యూజ్ చేసేటప్పుడు అక్కడ డేటా ఎలా ఉండాలి, ఏ విధమైన డేటా అందులోకి మనం ఫీడ్ చేస్తున్నాం అంటే డిపెండింగ్ ఆన్ డేటా వీఆర్ హ్యావింగ్ సమ్ అంటే మనకి కొన్ని ఇక్కడ డేటా టైప్స్ కూడా ఉన్నాయి. ఆ డేటా టైప్స్ ఏంటంటే ఒకటి ఇంటీజర్, ఇంకోటి క్యారెక్టర్, నెక్స్ట్ ఫ్లోట్, ఎక్కువ యూజ్ చేసేటి ఫ్లోట్, డబల్. ఇవి ఐడెంటిఫైస్లో దట్ ఈస్ వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు డేటా టైప్స్ అంటాం వీటిని. అంటే ఇంటీజర్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, క్యారెక్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫ్లోట్ ఎప్పుడు యూజ్ చేయాలి, డబల్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఇంటీజర్ అంటే ఫ్రెండ్స్ మనకి జనరల్గా ఇంటీజర్స్ అంటే ఏంటి 1 2 3 4 5 6 7 8 అలా సో అండ్ సో. ఇక్కడ ఇంటీజర్లో మనకి ఇచ్చేసుకోవచ్చు మ్యాక్సిమం మినిమం నెంబర్ -32,768 నుంచి 32,767. అంటే ఈ నెంబర్ల మధ్యలో కనుక మనం వాల్యూ ఒక వేరియబుల్లోకి ఇవ్వాలి అనుకుంటే ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి, ఇంటీజర్ వేరియబుల్గా డిక్లేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి వేరియబుల్స్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే కంపల్సరీ ఆ వేరియబుల్ ఎలాంటి డేటా టైప్ కూడా మెన్షన్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో అందులో ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్. ఆ డేటా టైప్కి డేటా ఇవ్వాలి అంటే ఇంటీజర్ -32,768 టు 32,767 వరకు ఇచ్చేసుకునే ఫెసిలిటీ. నెక్స్ట్ ఇంటీజర్ తర్వాత నెక్స్ట్ ఉంటుంది క్యారెక్టర్. ఇది క్యారెక్టర్ డేటా టైప్. అంటే మనం ఇక్కడ ఆల్ఫాబెట్స్ చేసుకోవచ్చు. అంటే ఏ కానీ, బి కానీ, సి కానీ, ఇలా డి కానీ, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. సో ఇలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇవే కాకుండా ఫ్రెండ్స్ ఇంకా మనం నేమ్స్, సపోజ్ రమేష్ అని లేదా సూరి అని, ఇలా నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఈ వర్డ్స్ కూడా ఇచ్చుకునే ఫెసిలిటీ ఉండాలి. అంటే నేను వర్డ్సే ఇస్తాను ఆ వేరియబుల్లోకి, అప్పుడు యూజ్ చేయాలి. డేటా టైప్ అంటే ఏ వేరియబుల్ అయితే మనం డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏమి ఇవ్వాలి ఫ్రెండ్స్, క్యారెక్టర్ అని ఇవ్వాలి. సో ఇలా కాకుండా ఇంకోటి కూడా ఉంటాయి డేటా టైప్లోనే, ఫ్లోట్ డేటా టైప్. అంటే టోటలీ ఇంటీజర్సే కాకుండా సపోజ్ 1.23 అని ఇవ్వాలి, అంటే పాయింట్ డెసిమల్ ప్లేసెస్ కూడా ఇవ్వాలి అన్నప్పుడు యూజ్ చేయాలి ఫ్లోట్ డేటా టైప్. అంటే వేరియబుల్కి ఎలాంటి డేటా టైప్ ఇవ్వాలి, ఫ్లోట్ అని ఇచ్చేసుకోవాలి. అండ్ ఇంకోటి కూడా ఉంటుంది ఫ్రెండ్స్, డబల్. ఈ డబల్ డేటా టైప్ ఏం చేస్తుందంటే 1.1234567899 10 11 12 అంటే ఈ విధంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్, డెసిమల్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాటి కూడా ఇచ్చేసుకోవాలంటే యూజ్ చేసుకోవాలి డబల్ డేటా టైప్. ఇవి ఫ్రెండ్స్ ఇందులో యూజ్ చేసే డేటా టైప్స్. అంటే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి. సో వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే డేటా టైప్ రాయాలి, తర్వాత వేరియబుల్ లిస్ట్ అంటే వేరియబుల్ యొక్క నేమ్స్, వేరియబుల్ 1, వేరియబుల్ 2 ఇలా సో ఆన్ ఎన్ని ఇచ్చేసుకోవచ్చు, లాస్ట్లో సెమికాలన్ ఇచ్చేయాలి. సో ఇవి వేరియబుల్ డిక్లరేషన్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దట్ ఈస్ ఇంటీజర్కి కీవర్డ్ INT అంటాం, క్యారెక్టర్ కీవర్డ్ CHAR, ఫ్లోట్కి సేమ్ యాజ్ ఫ్లోట్, డబల్కి సేమ్ యాజ్ డబల్. అంటే ఇంట్ ఏ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఇంకోటి క్యారెక్టర్ B, x(10), నెక్స్ట్ ఫ్లోట్ C, నెక్స్ట్ డబల్ D. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్లీ మనకి వాల్యూస్ అన్ని కూడా చూడండి, దట్ ఈస్ వేరియబుల్ నేమ్స్ చూడండి. ఇంటీజర్ ఏ ఉంది, క్యారెక్టర్ B అండ్ X, ఫ్లోట్లో C, డబల్లో D. అంటే వేరియబుల్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఉన్న వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. అలా ఇస్తే ఎర్రర్గా ట్రీట్ చేస్తుంది. సో కంపల్సరీ ఇండివిజువల్గా వేరియబుల్స్ ఇచ్చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు రూల్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ లెటర్ మస్ట్ బి ఏ ఆల్ఫాబెట్. అంటే ఫస్ట్ లెటర్ కంపల్సరీ ఏమి ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ అయి ఉండాలి. అంటే A to Z ఆర్ క్యాపిటల్ A to క్యాపిటల్ Z ఆర్ స్మాల్ a to స్మాల్ z. అండ్ డోంట్ యూస్ వైట్ స్పేసెస్. అంటే వైట్ స్పేసెస్ అంటే సపోజ్ ఒక నేమ్ ఇద్దాం అనుకున్న వేరియబుల్ నేమ్ కంప్యూటర్ నోట్స్ అని ఇద్దాం అనుకుంటున్నాను, ఇలా ఇవ్వద్దు. కంప్యూటర్ స్పేస్ నోట్స్ అని ఇవ్వకుండా ఏం చేయాలంటే వీటిని అండర్స్కోర్తోని కంబైన్ చేయాలి, ఇలా ఇచ్చేసుకోవచ్చు కంప్యూటర్ నోట్స్. ఇవి ఫ్రెండ్స్ ఇందులో కొన్ని రూల్స్.
ఓకే ఫ్రెండ్స్. సో ఇలా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. సో వేరియబుల్స్ వల్ల యూజ్ ఏంటి, మనకి డేటా అనేది స్టోర్ కావాలి అంటే కంపల్సరీ మనం వేరియబుల్స్ యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐడెంటిఫైర్స్ అంటాం వీటిని. సో దీని తర్వాత మనకు వచ్చేసేది కాన్స్టాంట్స్. కాన్స్టాంట్ మీన్స్ ఫిక్స్డ్ వాల్యూ. వెరాజ్ ఇంటీజర్స్ కాన్స్టాంట్ అయితే 1, 2, 3, లేదా 4, 5, 6, 456, 123 ఇలా ఇవన్నీ కూడా ఇంటీజర్ కాన్స్టాంట్స్ అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్యారెక్టర్ కాన్స్టాంట్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. మనం జనరల్గా ఏ అనేది ఒక కాన్స్టాంట్గా క్రియేట్ చేయాలి అంటే ఒక లెటర్ని రాయాలి అన్నట్టు యూజ్ చేసుకోవాలి. ఇలా అంటే సింగిల్ కోడ్స్లో యూజ్ చేస్తే క్యారెక్టర్ కాన్స్టాంట్స్, వెరాజ్ డబుల్ కోడ్స్లో యూజ్ చేస్తే అది స్ట్రింగ్ కాన్స్టాంట్. సో ఇలా మీరు కాన్స్టాంట్స్ కూడా క్రియేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటాయి. సో ఇవి కాన్స్టాంట్స్ అంటాం. వీటి తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసాయి స్పెషల్ సింబాల్స్. ఈ స్పెషల్ సింబాల్స్లో ఎక్కువ యూజ్ చేసేది పారెంథసిస్, ఓపెన్ క్లోజ్, కామా, స్క్వేర్ బ్రాకెట్స్, ఓపెన్ క్లోజ్, కామా, బ్రేసెస్, ఓపెన్ క్లోజ్. సో 6 సింబాల్స్ని స్పెషల్ సింబాల్స్ అంటాం. ఇందులో పారెంథసిస్, ఓపెన్ క్లోజ్ ఆర్ యూజ్డ్ టు యూజ్డ్ టు ఫంక్షన్స్. సో ఫంక్షన్స్లో యూజ్ చేసుకునే ఫెసిలిటీ. అండ్ ఆపరేటర్ ప్రిసిడెన్స్ అంటే ఆపరేటర్స్ మనం ఏ విధంగా అడిషన్ చేస్తున్నాం అంటే క్యాలిక్యులేషన్లో a+b² రాయాలి. అప్పుడు ఎలా రాయాలి ఫ్రెండ్స్, ఇలా ఏ తీసుకోవాలి ప్లస్ బి అండ్ బ్రాకెట్ రాసి ఏం చేయాలి, హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఏం చేయాలి, దీనికి a² రాసుకునే ఫెసిలిటీ ఉంటుంది మనకి ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా a+b ఇంటూ a+b. దీని మీనింగ్ ఏంటి, a+b². సో ఇలాంటి ప్లేసెస్లో యూజ్ చేసుకుంటాం. అండ్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకుంటాం పారెంథసిస్. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. వీ కెన్ డిఫైన్ ఎ వేరియబుల్ సైజ్ అంటే యారేస్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ దీన్ని. నెక్స్ట్ బ్రేసెస్ ఓపెన్, బ్రేసెస్ క్లోజ్. సో ఇవేంటంటే బిగిన్ అంటే ఓపెన్ బ్రాసెస్ అంటే బిగిన్ అంటాం. అండ్ క్లోజ్ బ్రేసెస్ అంటే ఎండ్. అంటే ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ని యూజ్ చేసుకొని మనం బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే ఈ బ్లాక్ ఇంతవరకు ఉంది అంటే దానికి ఒక ఏరియా, ఆ బ్లాక్ అదంతా ఒక ప్లేస్, అదంతా ఒకేసారి రన్ కావాలి. అలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకుంటాం బిగిన్ అండ్ ఎండ్, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. సో ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ ప్రెస్ చేయండి. మీకు మా దగ్గర నుంచి వచ్చే ఆల్ నోటిఫికేషన్స్ అంటే ఏవైతే మేము అప్లోడ్ చేస్తామో అవన్నీ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ.